ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజుల్లో చాలామంది బైబిల్ను ద్వేషించి దూషిస్తుంటున్నారు. సాధు సుందర్ సింగ్ పంజాబ్కు చెందినటువంటి ఒక సిక్కు మతస్థుడు. తన మతము కొరకై ఇతర మతాలను దూషించాడు. బైబిల్ను, క్రైస్తవులను చాలా దూషించేవాడు. బైబిల్ను కాల్చివేసేసాడు. బైబిల్ అంటే ఇష్టపడేవాడు కాదు, క్రైస్తవులు అంటే దూషించేవాడు. అలాంటి వ్యక్తికి ఒక రోజున శాంతి సమాధానం లేక తను నమ్మినటువంటి యొక్క మతాన్ని, గ్రంథాన్ని చదివి తను నమ్మినటువంటి దేవదేవతలను రాత్రంతా అడిగినా కూడా ఎవరు కూడా సహాయం చేయలేరు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు ప్రత్యక్షత కావాలా, లేకపోతే ఉదయకాలం ఉదయం నుంచి వచ్చే ట్రైన్ కింద నా తల పెట్టి చనిపోతానని అన్నాడు. ప్రియమైన సోదరుడా, ఇక 4 గంటల టైం అయిపోతుంది. సాధు సుందర్ సింగ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే సమయం అయిపోయింది. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై, సాధు సుందర్ సింగ్, ఏ బైబిల్ చింపేసావో ఆ దేవుడు నేను అన్నాడు. అప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రపంచమంతా తిరిగి